చూపించాము. ఫస్ట్ ఇయర్ మొత్తం చేశారు ఆరోగ్యశ్రీ కింద. సెకండ్ ఇయర్ మళ్ళీ వెళ్ళే లోపల ఆరోగ్యశ్రీ కింద డెత్ అని వస్తుంది. మళ్ళీ ట్రీట్మెంట్ ఇవ్వమంటే వాళ్ళు స్టాప్ చేసేసారు. మళ్ళీ అది కాదు అని చెప్పేసి మేము ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాలని తిరుపతికి వెళ్ళాము. ఎంక్వైరీ చేసి తిరుపతికి వెళ్ళాము. తిరుపతిలో చూపిస్తే వాళ్ళు డెత్ అని వస్తానని చెప్పారు. మాకు ట్రీట్మెంట్ కావాలి కదా, అందుకు మేము మా ఫ్యామిలీ వాళ్ళ నుంచి ఏమైనా ట్రీట్మెంట్ చేపిద్దామని మా మమ్మీ నుంచి చేస్తే అది కూడా డెత్ అని వస్తుంది. ఫ్యామిలీ మొత్తం డెత్ అని పెట్టేశారు. ఇప్పుడు ట్రీట్మెంట్ స్టాప్ అయింది. తన కండిషన్ చాలా సీరియస్గా ఉంది. ఇప్పుడు మళ్ళీ మా ఆరోగ్యశ్రీ కావాలి. ఈ విషయం మీద మీరు అధికారులు కలిసారమ్మా? ఏం చెప్పారు? ఈరోజు వెళ్ళి కలిసాము. లెటర్ రాసి ఎమ్మెల్యే సార్కి ఇచ్చాము. తను వెనస్డేలోకి చెప్పేస్తామని చెప్పారు. నా పేరు జైష్ణవి, మా నాన్న పేరు శ్రీరాములు, మా అమ్మ పేరు రామేశ్వరి. మా నాన్న 2 ఏళ్ల నుంచి క్యాన్సర్తో సఫర్ అవుతున్నాడు. 2 ఏళ్ళు మేము ఫస్ట్ ఇయర్ హైదరాబాద్ హాస్పిటల్లో చూపించాము. ఇప్పుడు అంత అమౌంట్ అయిపోగొట్టుకొని ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఆరోగ్యశ్రీ కిందకి వెళ్ళాము. ఆరోగ్యశ్రీ కింద వెళ్తే ఆరోగ్యశ్రీలో డెత్ అని వచ్చింది. ఫస్ట్ ఇయర్ మొత్తం ఆరోగ్యశ్రీ కింద చేపించాము. సెకండ్ ఇయర్లో ఎక్కువైందని చెప్పి వెళ్తే ఆరోగ్యశ్రీ డెత్ అని వచ్చింది. అది స్టాప్ చేసేసారు. ట్రీట్మెంట్ మాకు కంటిన్యూ కావాలి. తను ఏదైనా ట్రీట్మెంట్ ఇస్తేనే యాక్టివ్గా ఉన్నాడు, లేకపోతే లేదు. సో మేము ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాలని చెప్పేసి వేరే వాళ్ళని అడిగి అది కనుక్కొని తిరుపతికి వెళ్ళాము. తిరుపతిలో వెళ్తే ఆరోగ్యశ్రీ కింద చేసామన్నారు, కానీ ఆరోగ్యశ్రీ కింద చూపిస్తే డెత్ అని వస్తుంది. సో ట్రీట్మెంట్ కంటిన్యూ కావాలని చెప్పేసి ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళ నుంచి వేరేది ఇంకొకటి ఏదైనా ట్రై చేద్దామని చేస్తే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మేము 4 మెంబర్స్ ఉన్నాం. 4 మెంబర్స్ చనిపోయినారని పెట్టారు. మాకు ట్రీట్మెంట్ కంటిన్యూ కావాలి. మేము సచివాలయంలో అన్ని ఎక్కడ అడిగినా కూడా ఇది మా చేతిలో లేదు అంటున్నారు. మేము అమౌంట్ అంటే ఇప్పుడు ఏం లేదు, మేము చేయించుకోవాలనుకున్నా అని ఆరోగ్యశ్రీ కిందనే చేయించుకోవాలి. ఇప్పుడు మా డాడీకి బాగుండాలంటే మాకు ఆరోగ్యశ్రీగా ఓపెన్ కావాలి. కంటిన్యూ ఆపరేషన్ చేయాలన్నా కూడా ఆరోగ్యశ్రీ పనికి రావాలి. ఇప్పుడు మాకు మేము డోన్ పట్టణం నుంచి, నా పేరు జైష్ణవి, కొండపేట. మా నాన్న పేరు శ్రీరాములు, మా అమ్మ పేరు రామేశ్వరి. మా నాన్నకి క్యాన్సర్ వచ్చి 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ళు అయింటే ఫస్ట్ ఇయర్ మేము హైదరాబాద్లో చూపించుకున్నా అక్కడ ట్రీట్మెంట్ జరిగింది. అప్పుడు అమౌంట్ పెట్టేశాము. ఇప్పుడు అమౌంట్ లేక ఏం లేక మేము గవర్నమెంట్ తరఫున వెళ్తే ఆరోగ్యశ్రీ కింద 1 ఇయర్ 1.5 మంత్ చేశారు. తర్వాత ఆరోగ్యశ్రీ మళ్ళీ బాగుంది. తర్వాత మళ్ళీ వచ్చింది, స్టార్ట్ అయింది. సో మళ్ళీ మేము ఆరోగ్యశ్రీ కిందకి వెళ్తే అక్కడ ఆరోగ్యశ్రీ కింద బ్లాక్ చేసేసి డెత్ అని వచ్చేసింది. ట్రీట్మెంట్ కూడా స్టాప్ చేసేసారు. మళ్ళీ మాకు ట్రీట్మెంట్ కావాలి, తనకు సీరియస్ కండిషన్లో ఉన్నాడు. సో ట్రీట్మెంట్ స్టార్ట్ కావాలి అంటే డెత్ అని వచ్చేసింది అని చెప్పేసి వేరే వీళ్ళని కనుక్కొని మళ్ళీ మేము తిరుపతికి వెళ్ళాము. తిరుపతిలో ట్రీట్మెంట్ చేస్తామన్నారు, కానీ అది అక్కడ కూడా ఫ్యామిలీ డెత్ అని వచ్చేసింది. మదర్ కానీ ఎవరైనా చైల్డ్ కానీ ఉన్నారని చెప్పేసి వాళ్ళ మీద పెట్టాలని చూస్తే వాళ్ళు 4 మెంబర్స్ డెత్, ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు డెత్ అని పెట్టేశారు. సో మాకు ట్రీట్మెంట్ కావాలి. ఇప్పుడు కూడా ట్రీట్మెంట్లోనే ఉన్నాడు, కానీ ట్రీట్మెంట్ లేదు. 3 మంత్స్ 4 మంత్స్ అయింది ట్రీట్మెంట్ ఆఫ్ చేసి ఇంట్లో ఉన్నాము. మేము గవర్నమెంట్ నుంచి కావాలని ఆదుకోవాలని, ఏదైనా గవర్నమెంట్ ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము.